భూభోగాదాల గురించి వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంగా మన కలెక్టర్ గారు ఒక 250 ఎకరాల వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంత భూములు కూడా జిల్లాలో అన్యాక్రాంతమైనవి చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అది అందరికీ ఆనందించవలసిన విషయం. పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా ఆర్జినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ బీజేపీ వాళ్ళ గురించి కానీ ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా మీరు ఏమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ లేనిపోని అభండాలు మోపి ఉన్నా లేకున్నా వారిని బదనాం చేయవద్దని పత్రికాముఖంగా కోరుతా ఉన్నాము. కాబట్టి దీన్ని గమనించి మెదులుకోవాలని కోరుతున్నాం. ఆదిశీను మా ఉప్పు గారు దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళు కలెక్టర్ అప్పగివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుతా అన్ని పార్టీల వరకు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఉంటే తప్పకుండా మీరు ప్రభుత్వం అప్పగిస్తే ఉంటుంది, లేకుంటే మీరు జైలుకి వెళ్ళక తప్పది. జైలుకు పోయే పరిస్థితి తీసుకోవద్దు. ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జాలు ఉంటే కరెక్ట్ కాదు. మీరు వెంటనే ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వం అప్పగిస్తే మంచిగా ఉంటుంది. లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలు పోవడం జరిగింది. అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాలి. నిన్న జరిగిన విషయాలలో ఏంటంటే ఎల్లి లక్ష్మణ్ నేను కాదు, మా వేరే ఎల్లి లక్ష్మణ్ ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రికను మేము వాళ్ళు ఖండనిచ్చిండ్రు. వాళ్ళు వివరణించుకున్నారు కాబట్టి సంతోషం. ఇక ముందు ఏదన్నా మీరు ఎవరైనా అభియోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్ గారికి ఇవ్వండి, దాన్ని తీసుకొచ్చి ప్రెస్కి ఇవ్వండి. కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాని మీద పత్రిక ముఖంగా ఇవ్వాలి. కానీ అడ్డమైనట్టు ఎవరి పేరు పడితే వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నా, నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మా వాళ్ళు ఎవరైనా మీకు భూ కబ్జాలు చేసినట్టుంటే తప్పకుండా దాన్ని మీరు రాతపూర్వకంగా కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి ఇవ్వాలి. మేము ఒక్క విషయం చెప్తున్నాం, గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాబట్టి కబ్జాలు ఎప్పుడు జరగలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జాలు మొదలైనవి. అంతకుముందు ప్రభుత్వ జాగా జోలికి ఎవరు పోలేదు, ప్రభుత్వ జాగాలు ఎవరు ఆక్రమించుకోలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నేళ్ల సంధి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాలు పాల్పడుతుండ్రు, జైలుకు పోతుండ్రు. ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే, మీకేమన్నా ప్రభుత్వ భూములు ఎవరు కానీ అది నామినల్ వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులైనా సరే రాతపూర్వకంగా కలెక్టర్కి ఇవ్వండి, ఆయన చర్య తీసుకుంటాడు. తప్పకుండా కాంగ్రెస్ ఎవరు చూడరు, ఏ జాగాలైనా ప్రభుత్వ జాగాలు కాబట్టి తప్పకుండా దాని కలెక్టర్ చర్య తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరమైన పేపర్లు తీసుకుంటా పేరు బదనం చేద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాను.